హౌసింగ్ బోర్డులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్కంద షష్ఠి సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బరుడ్వార్ అనిల్ స్వామి రాబోయే సంవత్సరం వరకు ప్రతి నెల స్కంద షష్ఠి రోజున కళ్యాణం చేస్తానొక సంకల్పం తీసుకునడము చాలా గొప్ప విషయం. ఒకసారి అంటే ఓకే ఉంటుంది ఎవరికైనా. నిజంగా అనిల్ స్వామి నాకు గత కొన్ని దశాబ్దాల నుంచి తెలుసు. తనకున్న దాంట్లో తోచినంత దాన ధర్మాలకు ఆలయంకి ధర్మం గురించి ఎల్లప్పుడూ ఆయన ముందుంటాడు ఖర్చు పెట్టడానికి. తన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ తన వంతు సహకారం చేయడం ఆయన కూడా ఆయన ముందు నుంచి అలవాటు. ఇదే ఒకటి కాదు, నరసింహస్వామి జయంతి వస్తుంది అక్కడ 36 డివిజన్ అంటే నామదేవ్ వాట్ల ఆ కార్యక్రమం అంతా కూడా అక్కడ వేల మంది అన్నదానం అవుతుంది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే అష్టైశ్వర్యాలకు ఆరోగ్యానికి మనం సుబ్రహ్మణ్య స్వామి మనము అభిషేకము ప్రార్థన చేసుకుంటాం. సంతానానికి వివాహాలు కాని వాళ్ళకు కూడా కానీ సంతానాలకు కానీ దీనికైనా ఈ ఆలయంలో భక్తులని ఆకర్షించడానికి సంతోష్ శర్మ గారు ముఖ్యం.
ఎందుకంటే ముంగట మహాలక్ష్మి గుడిలో కానీ ఇక్కడ కానీ ఏ చిన్న కార్యక్రమంలో నాకు ఫోన్ చేస్తాను. ఆయన అంత మంచి మనసు ఉన్న, ఎందుకంటే ఆలయానికి ప్రధానంగా పూజారి ముఖ్యం. పూజారి బాగుంటే భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ చిన్న ఆలయమైనా కానీ భవిష్యత్తులో ఇందూరు నగరంలో ఒక ప్రముఖ ఆలయం ఇది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదము మనపైన, మన కుటుంబ సభ్యులపైన, ఇందూరు నగర ప్రజలపైన, అందరిపైన నిండుగా ఉండాలని కమిటీ సభ్యులు తలపెట్టిన భవిష్యత్తు కార్యక్రమాలు మీరందరూ కూడా గట్టి సంకల్పంతో ముందుకు సాగాలని, మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో ఏదైనా కానీ నా వంతు సహకారం భవిష్యత్తులో ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. మరొకసారి వరుణ్వార్ అనిల్ స్వామి మంచి మనసున్న స్వామి, దాన ధర్మాలకు, ఆధ్యాత్మికతకు, హిందూ ధర్మానికి ముందుండే వ్యక్తి. వారి కుటుంబం పైన, వారి కుటుంబం పైన, బంధుమిత్రుల పైన స్వామివారి ఆశీర్వాదం ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ షష్ఠి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్.